రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ మాఫియా పేరుతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలను సీజ్ చేసి ప్రభుత్వమే డ్రగ్స్ సప్లై చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు సమూహంగా ఏర్పడి పేద ప్రజలను దోచుకుంటున్నటువంటి హాస్పిటల్స్పై జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుండి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనిని అదుగా చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి దీనిని ఒక మాఫియాగా ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తూ ఉన్నారు. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా మధ్యప్రదేశ్లో నిన్ననే బయట వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క మెడికల్ పడేది అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 5 నుంచి 10 లక్షల వరకు అమ్ముతున్నారని, మరి ఈ లక్షల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న సిపిఐ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాపై ఒక యుద్ధం చేయడానికి పూనుకున్నది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన వైద్యులు ఈ యొక్క దందాను అరికట్టకపోతే భవిష్యత్తులో కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేని మెడికల్ షాపులకు కూడా డిఎంహెచ్ఓ గారు తర్వాత వాళ్ళ మామూలు మత్తులు మునిగిపోయి ఈ యొక్క దందా నడుస్తూ ఉంటుంది. ఒక ఏజెన్సీని కూడా నంద్యాల జిల్లాలో పట్టుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఇది పెద్ద మాఫియా. ఈ మాఫియాను అరికట్టడానికి ఏ రాజకీయ నాయకులు కూడా ముందుకు రాలేకపోగా ఎందరో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని ప్రాణాలు పోగొట్టుకొని శవాన్ని కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితుల్లో సిపిఐ పార్టీ చెల్లించి ఈ యొక్క యుద్ధం ప్రకటించింది. ప్రజలు కూడా సహకరించాలి. ఏ హాస్పిటల్కి అయితే మనం వెళుతున్నామో ఎందుకు ఆ రిపోర్ట్లు ఇస్తున్నారో, అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా ఇది ప్రజలకు వివరించడానికే తెలియజేస్తున్నాం. మాఫియాను అరకట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఈ యొక్క పార్టీ తరఫున చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం చేపడింది. అయితే వీటి యొక్క ముఖ్య సందేశం అతి విచిత్రం ఏంటంటే, మెడికల్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇంతవరకు మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ పైన కానీ ఏ విధంగా కూడా మెరుగుపరచడం లేదు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదని చెప్పేసి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, వైద్యం అందిలేవని చెప్పడము చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకు ఆ పదం వాడుతున్నామంటే, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 567,000 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తే ఈరోజు మీ దగ్గర ధనం ఎక్కడ పోయింది? ఒకరినొకరు పొగడడానికి తప్ప ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? మీ యొక్క ఆస్తులు తాకట్టు పెట్టినా కూడా ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు కూడా యథావిధిగా అధికారం లేక కూడా పరిపాలన చేసేంత డబ్బులు మీ కాడ ఉంచుకొని ఈరోజు మీరు విగ్రహాలు కట్టడానికి 1,756,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదే డబ్బుతో ఎంత ప్రజలకు మెరుగైన వైద్యం మీరు అందించలేరు. కానీ ఈరోజు మీరు విగ్రహాలు కట్టుకోండి, మీ యొక్క ఎమ్మెల్యేలతో ఎంపీలు అందరూ కలిసి తలా సందాలు వేసుకొని ప్రజాధనంతో కాకుండా కడితే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకే ఆరోగ్యమే శ్రీరామ రక్షగా భావిస్తాం. కానీ ఈరోజు ఒక మెడికల్ స్టోర్ లేకపోతే ఒక టాబ్లెట్ యొక్క విలువ 50 పైసలు మాత్రమే ఉంటుంది. కానీ అదే టాబ్లెట్స్ కొనడానికి పోతే, ఉదాహరణకు ఇప్పుడు పారాసిటమాల్ డోలో 6 టాబ్లెట్ తీసుకుంటే ₹3 నుంచి ₹5 వరకు అమ్ముతున్నారు. కానీ అది పడేది 50 పైసల నుంచి 30 పైసల రూపాయలు. కానీ ఇట్లా చూసుకుంటూ పోతే అదే దగ్గర సెలైన్ బాటిల్ ₹18 నుంచి ₹20 మాత్రమే ఉంటుంది. కానీ ఈరోజు హాస్పిటల్ తగ్గట్టుగా ₹100, ₹150, ₹200గా ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అంటే వీటికి మెడికల్ స్టోర్లకు ఏ మాత్రం సర్టిఫికేట్స్, ఫార్మసీ కానీ ఫార్మ్ డి కానీ సర్టిఫికేట్ లైసెన్స్ లేకపోయినా ఈరోజు పుట్టుకొడుగుల్లా పుట్టుకొస్తున్నా కూడా ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎంహెచ్ఓ అధికారికి కానీ చీమ కూట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మామూలే ముఖ్యము. ప్రజా ఆరోగ్యం అనేది ఎటువంటి నాశనం అయిపోయినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లక్షలాది రూపాయలు మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కు హాస్పిటల్కు మీరు ఇంత వైద్య అధికారులు ఉండి కానీ స్థానిక ఉండే ప్రభుత్వ అధికారులు కానీ ఒకరన్నా ఒక మెడికల్ స్టోర్ని సీజ్ చేశారా? ఒకరిపైన చర్య తీసుకున్నారా? ఒక విజిట్ అయినా చేశారా? కానీ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పేద రోగులు ఎంతోమంది వస్తున్నా కూడా
రెఫర్ టు కర్నూల్, రెఫర్ టు ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పేసి రాస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా మీరు దాని ఇంతవరకు కూడా మీరు దాని పరిగణనలోకి తీసుకోవడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి తక్షణమే మీ యొక్క వైఖరి మానుకోవాలి. ఆరోగ్యశ్రీ బిల్లులు వెనకపోతే మంజూరు చేయాలి. ప్రభుత్వ వైద్యము పేదలకు సక్రమంగా అందించే విధంగా మీరు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో కలిసి వచ్చే విద్యార్థి యువజన ప్రజా సంఘాలన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి ఎందుకు ఉపయోగించలేకపోతారు? ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు? కాబట్టి తక్షణమే మీరు ప్రైవేటీకరణ మానుకొని తక్షణమే వైద్య కళాశాలను కూడా మీరు ఏర్పాటు చేసి పేదవాళ్ళకు కూడా అందే విధంగా మీరు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను.